హలో వ్యూవర్స్, చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా వాటర్ ఫాల్స్ అనేవి కవర్ చేశాను. అయితే ఈసారి నేను లాస్ట్ వీక్ చిత్రాకోట్ వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాను. ఇది జగదల్పూర్, ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంది. ఈ వాటర్ ఫాల్ని మరొక పేరే వచ్చి ఇండియన్ నైగరా వాటర్ ఫాల్స్ అంటారు, ఎందుకంటే ఇది హార్స్ షూ షేప్లో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటిదంటే ప్రతి సీజన్ క్లైమేట్ని బట్టి వాటర్ ఫాల్ కలర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో చాలా పెద్ద వాటర్ ఫాల్ అనమాట ఇది, ఛత్తీస్గఢ్ స్టేట్లోనే. సో ఎవరైతే ఏపీ చుట్టుపక్కల నుంచి ఈ ఛత్తీస్గఢ్ స్టేట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క చిత్రాకోటే వాటర్ ఫాల్సే కాకుండా తిరత్గఢ్ అని ఇంకొక వాటర్ ఫాల్ ఉంది, ఆ వాటర్ ఫాల్ కూడా అందరు కవర్ చేస్తూ ఉంటారు. సో ఈ వాటర్ ఫాల్కి రీచ్ అవ్వడానికి నేనైతే తిరుపతి నుంచి వైజాగ్కి రీచ్ అయ్యాను. సో ఆల్మోస్ట్ ఆల్ వైజాగ్కి నేను ఆఫ్టర్నూన్ 1 o'clockకి రీచ్ అయ్యాను అనమాట. సో అక్కడి నుంచి హాఫ్ డే ఎక్స్ప్లోర్ చేసుకొని నైట్ 9:20కి కిరణ్ డుగల్ విశాఖపట్నం నుంచి ట్రైన్ అనేది ఉంది. సో అక్కడ మార్నింగ్ నేను 6:30కి అంతా జగదల్పూర్కి రీచ్ అయ్యాను. సో అక్కడ వెయిటింగ్ రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి నేను షేర్ ట్యాక్సీ అనేది తీసుకున్నాను. ఎందుకంటే షేర్ ట్యాక్సీ అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ టు అండ్ ఫ్రో వాళ్ళు మనకి సేమ్ రైల్వే స్టేషన్ నుంచే పికప్ చేసుకుని అక్కడే డ్రాప్ చేస్తారు. సో ఇన్ కేస్ జీప్ కూడా మనము వెళ్ళొచ్చు అనమాట బడ్జెట్ ఫ్రెండ్లో. సో చిత్రాకూట్ అనేది ఇక్కడ నుంచి 40 kilometers. సో సేమ్ తిరత్గఢ్ కూడా అలాగే 40 kilometers ఉంటుంది. సో మళ్ళీ సేమ్ పాయింట్కి వచ్చి అక్కడి నుంచి మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ జీప్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లో ఈ ఒక లొకేషన్ వరకు నియర్ బై 3 to 4 kilometers రైల్వే స్టేషన్ నుంచి వాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ప్లేస్ నుంచే మళ్ళీ మనం తిరత్గఢ్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో జీప్ అనేది కొద్దిగా రిస్కీ, చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మనం వెళ్ళలేం కాబట్టి మనం ట్యాక్సీ అనేది వెళ్ళామన్నమాట. సో ట్యాక్సీ ఒక కాస్ట్ వచ్చి ఈచ్ పర్సన్కి 400 rupees అవుతుంది. ఇన్ కేస్ మీరు 5 members ఉంటే 2000లో అయిపోతుంది అనమాట. బై షేర్ వేసుకోవచ్చు. సో ఈ వాటర్ ఫాల్ అనేది సీజన్ అయితే మనము ఏ సీజన్లో కన్నా విజిట్ చేయొచ్చు. సమ్మర్లో అయితే మీరు బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో మేము ఫైనల్గా చిత్రాకోట్కి రీచ్ అయిపోయాము. సో చిత్రాకోటలో వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసిన తర్వాత వెహికల్కి మనం మినిమం 50 rupees పే చేయాల్సి ఉంటుంది. సో మిగతాది ఎంట్రీ పాయింట్ అనేది ఫ్రీ. సో ఫుడ్ అనేది పెద్దగా బాగోదు ఇక్కడ. సో ఫుడ్ అనేది ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, స్నాక్స్ అయితే మీతోనే తెచ్చుకోండి. ఈవెన్ కాఫీ కూడా బాగుండదు, ఒక వాటర్ తప్ప. సో ఇక్కడ మీరు నైట్ క్యాంపింగ్స్ కూడా స్టే చేయొచ్చు. అలాగే ఇక్కడ నైట్ క్యాంపింగ్స్తో పాటు అడ్వెంచర్ క్యాంపింగ్స్ అనేవి అక్కడ ఉన్న కాటేజెస్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటర్ ఫాల్ అనేది మిగతా రోజుల్లో సమ్మర్లో కానీ వచ్చినట్లయితే మీరు ఈ యొక్క వాటర్ ఫాల్ కింద లొకేషన్లో మీరు బోటింగ్ చేయొచ్చు అనమాట. సో ఈచ్ పర్సన్కి బోటింగ్ కాస్ట్ అనేది 50 rupees. సో 50 రూపీస్తో ఆల్మోస్ట్ మీకు జాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా వాటర్ ఫాల్. మన ఏపీలో చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఇలాంటి వాటర్ ఫాల్స్. సో అందుకనే నేనైతే ఈ యొక్క వాటర్ ఫాల్కి లాస్ట్ వీక్ ఇక్కడికి వచ్చేసి దీంతోపాటు మరి తిరత్గఢ్ కూడా కవర్ చేశాను 1 డేలోనే, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో నాకైతే ఆల్మోస్ట్ ఆల్ 1000 రూపీస్లో అయిపోయింది అనమాట టోటల్గా ఈ యొక్క బడ్జెట్ అనేది 1 day ట్రిప్. సో మీరు ఇక్కడ ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్ని సమ్మర్లో విజిట్ చేయండి. సో చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్ పక్కనే మనకు శివాలయం టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఈ శివాలయం టెంపుల్ అనేది చాలా పెద్దదన్నమాట. సో చాలామందికి విజిట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్కి లైటింగ్స్ అనేది ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేసింది వాళ్ళకి. సో ఎందుకంటే లైటింగ్ ద్వారా మనం వాటర్ ఫాల్ అనేది నైట్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క వాటర్ ఫాల్కి టూరిస్టులు చాలామంది విజిట్ చేస్తున్నారు. ఇన్ కేస్ నా ఛానల్ని మీరు కొత్తగా విజిట్ చేసినట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. సో నెక్స్ట్ వాటర్ ఫాల్లో మనము తిరత్గఢ్ ఒక డీటెయిల్స్ అనేది ఇస్తాను. సో తిరత్గఢ్ వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో చివరిలో నేను ఉంచున్నాను. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసారు కదా, ఇన్ కేస్ మీరు నైట్ క్యాంపింగ్ ఏమైనా మీరు టెంట్ ద్వారా ప్లానింగ్ చేసుకున్నట్లయితే మేమైతే వాటర్ ఫాల్ కిందికి వచ్చేసాము. ఇన్ కేస్ వాటర్ ఫ్లోటింగ్ కానీ ఎక్కువ లేకపోతే మీరు ఇక్కడ నైట్ క్యాంపింగ్ అనేది హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదా, ఈ ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయండి, ప్లాస్టిక్ని వేస్ట్ చేయకండి. మీతో పాటు ఎలా ప్లాస్టిక్ తెచ్చారు అక్కడే పడేసేయండి. సో ఇప్పుడు మీరు చూసినదే తిరత్గఢ్. ఇది మన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను. ఈ యొక్క వాటర్ ఫాల్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే ఫాలో కొట్టి లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.